హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ దెర్ ఈజ్ ఏ యూ కెన్ సే ర్యాలీ అంటే నిన్న చూసారా 17,000 నుంచి 16,400 రేంజ్కి వచ్చి 400 నుంచి మళ్ళీ 600కి వెళ్ళింది. ఈరోజు 600 నుంచి కొంచెం పైకి 16,800 రేంజ్కి వచ్చింది. 800 కొంచెం తక్కువ అనుకోండి, దగ్గర అంటే ఈ 16,200 16,800 రేంజ్ నేను డిస్కస్ చేసుకున్నాం కదా, అది గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్స్ ఇక్కడ జరిగింది ఏంటంటే దే హ్యావ్ కమ్ టు సమ్ పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం దీన్ని. మార్కెట్స్ ఇన్ పుల్ బ్యాక్ ర్యాలీ. బాగా తగ్గింది కాబట్టి జస్ట్ పుల్ బ్యాక్ అయింది. అయితే పుల్ బ్యాక్ ర్యాలీ రికవరీకి పుల్ బ్యాక్ ర్యాలీకి తేడా ఏంటంటే పుల్ బ్యాక్ ర్యాలీ లాగా వచ్చి అక్కడి నుంచి గ్రాడ్యువల్గా రికవర్ అయిపోతుంటుంది. రికవర్ అయిపోయి నార్మల్సీకి వచ్చేస్తుంది. పుల్ బ్యాక్ ర్యాలీలో ఏం జరుగుతుందంటే బాగా తగ్గినప్పుడు, సడన్గా పడినప్పుడు, లేకపోతే గట్టిగా తగ్గిన రోజున, ఇప్పుడు చాలా రోజులుగా వరుసనే తగ్గుతూ వచ్చింది కదా మార్కెట్, చాలా రోజులుగా తగ్గుతూ వచ్చింది కాబట్టి 18,600 నుంచి 16,600కి వచ్చింది, 16,400 కదా, 2,000 పాయింట్లు. అట్లా కొంచెం తగ్గినప్పుడల్లా కొద్దిగా పైకి వస్తుంది. దాన్ని పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం. ఇంతకు ముందు కూడా చూడండి, 17,600కి వెళ్ళింది, గమనించారా? 17,550 17,600 రేంజ్కి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎంత వెనక్కి వచ్చింది? 16,600. లాస్ట్ టైము 17,600 దగ్గర ఉన్నదల్లా ఇండెక్స్ అలా ఫైనల్గా నిన్న 16,600కి వచ్చింది కదా. మధ్యలో కొద్దిగా ఒకసారి గమనించారో లేదో, మధ్యలో ఒకసారి అక్కడ దాకా వెళ్ళింది, పైకి వెళ్ళింది, కొంచెం వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది కదా. అట్లా ఏంటంటే కొద్దిగా వెళ్ళినట్టు వెళ్ళి పైకి రావటం, పట్టడం, దీన్ని పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం. దీన్ని ఎందుకు పుల్ బ్యాక్ ర్యాలీ అంటామంటే ఇక్కడ బాగా తగ్గింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తగ్గింది కాబట్టి ఇక్కడ కొంచెం రికవర్ అయింది. కానీ నిలబడింది అక్కడ, మళ్ళీ అక్కడ నిలబడాల, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ బాగా సెల్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైకి రికవర్ అయింది, అయినట్టు అయ్యి మళ్ళీ పడిపోయింది. సో ఇది యాక్చువల్గా ఫ్లాగ్ ఫార్మేషను నేను చెప్పింది టెక్నికల్గా. సో పుల్ బ్యాక్ ర్యాలీ అంటే ఏంటంటే తగ్గి కొద్దిగా పెరగటం, ఒక 500-600 పాయింట్లు తగ్గి ఒక 200-300 పాయింట్లు పెరగటం, 150 పాయింట్లు పెరగటం, డిపెండింగ్ అపాన్ ది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఒకసారి 600 పాయింట్లు తగ్గి 400-450 పాయింట్లు రికవర్ అవ్వచ్చు, అయిన తర్వాత మళ్ళీ వచ్చేయచ్చు. లాస్ట్ టైం అదే జరిగింది. 17,800 అనుకుంటా, 17,800 900 ఆ రేంజ్కి వెళ్ళినట్టు వెళ్ళి కిందకు వచ్చింది, 17,000కి దగ్గరికి వచ్చింది. 17,000 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత 100కి వచ్చిన తర్వాత 17,000కి కొద్దిగా దిగువకి వచ్చింది లేండి, ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అందుకుంది పైకి. ఎక్కడి వరకు అందుకుంది? 17,500 వరకు వెళ్ళింది. 17,500 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిన్న ఏంటి పరిస్థితి? ఆ తర్వాత మీరు గమనిస్తే 17,500 750 రేంజ్ నుంచి నిటారుగా 600 పాయింట్లు తగ్గింది. 600 ఏంటి, 1000 పాయింట్లు తగ్గింది. నేను 16,600 కదా, ఇంకా కిందకి వెళ్ళిపోయింది, 16,400 ప్లస్కి వెళ్ళింది. తర్వాత కొంచెం లాస్ట్లో కొద్దిగా రికవరీ వచ్చింది కదా, బయింగ్ వచ్చింది. నిన్న 3,500 కోట్ల పైచిలకు వాళ్ళు ఎఫ్ఐఎస్ అమ్మితే మన వాళ్ళు 2,700 చిల్లర 2,700 కోట్ల చిల్లర మన వాళ్ళు కొన్నారు.
అక్కడ డిఫరెన్స్ 800 కోట్లే. కానీ 800 కోట్లకి అంత బాగా ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ సెల్లింగ్ చేసుంటారు. కొంతమంది ఆపరేటర్స్ వాళ్ళు వీళ్ళు కొద్దిగా ట్రేడర్స్ లేకపోతే స్మాల్ ట్రేడర్స్ కొద్దిగా షార్ట్ సెల్లింగ్ కూడా చేసినట్టు లెక్క. సో 800 కోట్లకే అంత బాగా తగ్గిందంటే చాలా ప్యానిక్ సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఇలా ఒమిక్రాన్ పేరు మీద ఇది రెండోసారి. ఇంతకుముందు ఒకసారి గట్టిగా పడేసినప్పుడు ఒమిక్రాన్ పేరు చెప్పే పడేశారు. మళ్ళీ రెండోసారి ఒమిక్రాన్ పేరు చెప్పి పడేశారు నిన్న. ఇలా ఎన్నిసార్లు ఒమిక్రాన్ పేరు చెప్పి పడేస్తారు? ఎక్కువసార్లు ఒకే ఇష్యూని ఎక్కువసార్లు డిస్కౌంట్ చేయదు మార్కెట్. ప్రతిసారి పద్దాక అదే పాయింట్ తీసుకొచ్చి అదే పాయింట్ మీద తగ్గటం ఉండదు. 2 సార్లు జరిగింది. యాక్చువల్గా ఒమిక్రాను పెరిగినా కూడా ఏముండకపోవచ్చు. చూద్దాం ఇంకెన్నిసార్లు ఒమిక్రాన్ పేరు మీద పడేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ డిసైడెడ్ టు సెల్, గట్టిగా అమ్మాలని. తర్వాత గవర్నమెంట్ మీద బహుశా ప్రెషర్ తీసుకురావాలని ఉంటుంది కదా వాళ్ళకి. గవర్నమెంట్ పాలసీస్ వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ప్రెషర్ తీసుకురావడానికి బ్లాక్మెయిలింగ్ ఒక రకంగా. మేము అమ్మేసుకుని వెళ్ళిపోతామండి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి వెళ్ళిపోండియా ఏమైంది అనే పరిస్థితి. ఎందుకంటే మనకి లోకల్గా కూడా ఇండియాలో ఫండ్స్ ఫ్లో బాగానే ఉంది. మ్యూచువల్ ఫండ్స్కి డబ్బులు బాగా అందుతున్నాయి. అందువల్ల ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు సపోర్ట్ ది మార్కెట్. లేకపోతే అడ్రస్ లేకుండా పడేసి ఉండేవాళ్ళు. ఈపాటికి 13-14 వేలకి తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు సపోర్ట్ రాకపోతే. ఏముంది ఫటాఫట్ పడేసి ఎక్కడో ఒక స్టేజ్లో కవర్ చేసుకుని వెళ్ళిపోతారు డబ్బులన్నీ తీసుకుని. ఇప్పుడు అట్లా చేయలేక కొంచెం స్ట్రాటజీ మార్చుకున్నారు. ఇప్పుడు అట్లా పోతున్నారు. అలా చేసేసి గబగబా చేసేసి పట్టుకుపోయేవాళ్ళే. మధ్యలో ఏంటంటే సపోర్ట్ వస్తున్నది. అందుకని మార్కెట్ ఎలా అవుతున్నదంటే మార్కెట్ ఇలా అవుతున్నది. ఇట్లా అంటే కొంచెం పడేస్తున్నారు, మళ్ళీ సపోర్ట్ వస్తున్నది, కొద్దిగా పెరగనిచ్చి మళ్ళీ అమ్ముతున్నారు, సపోర్ట్ వస్తున్నది, పెరగనిచ్చి మళ్ళీ అమ్ముతున్నారు. మొత్తానికి అమ్ముతూనే ఉన్నారు. ఎఫ్ఐఐ సెల్లింగ్ మామూలుగా ఉధృతం, అంతెంత కాదు. 3,000, 4,000, 5,000 కోట్లు ఒక రోజుకి అమ్మటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నేను అనుకోవటం కరోనా టైంలో కూడా ఇంత జోరుగా అమ్ముంటారా అంటే డౌట్. నేను చూడలేదు స్టాటిస్టిక్స్. అలా అమ్మేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మంత్ దగ్గర 35-40 వేల కోట్ల దాకా అమ్మారు. ఈ నెల ఇప్పటికే 30 వేల కోట్లు దాటిపోయినట్టుంది. ఇప్పటికే ఇంకా 20వ తారీఖే, ఇంకా 4-5 సెషన్స్ ఉన్నాయి. అంటే కిందటి నెల ఎంత అమ్మారో దాదాపు అంతే ఈ నెల అమ్మినట్టు లెక్క. ఇంకొంచెం ఎక్కువ అమ్మినా ఆశ్చర్యం లేదు. ఎందుకు అమ్ముతున్నారంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఒకటి ప్రాఫిట్ బుకింగ్, నో డౌట్. బట్ ఏంటంటే కొంచెం అదర్ రీజన్స్ ఉంటాయి. బహుశా గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడానికి పర్టికులర్ పాలసీ కోసం. ఇంకా లేకపోతే ఇంకా వాల్యుయేషన్స్ చీప్గా లేవు, ఇంకా వేస్ట్. ఇక్కడ మళ్ళీ తగ్గితే పడేసి తగ్గినప్పుడు మళ్ళీ తిరిగి కొనుక్కుందాం అట్లా అనమాట. బట్ ఏంటంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ఏ గుడ్ సైన్. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. అది విషయం. కాబట్టి ఈ మార్కెట్ చూసారా ఇక్కడికి వచ్చింది, 17 నుంచి 16,400కి వచ్చింది. పుల్ బ్యాక్ నిన్న ఇక్కడికి వచ్చింది, మళ్ళీ నిన్న నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్ పుల్ బ్యాక్, అంటే సేమ్ డే పుల్ బ్యాక్ ఇది. ఇక్కడ కూడా ఈరోజు కూడా కొద్దిగా మధ్యలో పడేయటానికి ప్రయత్నించారు కానీ అమ్మారు, కానీ అయినా కొంచెం ఫైనల్గా స్టెబిలైజ్ అయింది. అయితే ఈ పుల్ బ్యాక్ ర్యాలీ ఎప్పుడవుతుందంటే, అంటే రికవరీ ఎప్పుడవుతుందంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి పైకి వెళ్ళినప్పుడు. మీకు రెసిస్టెన్స్ చెప్తాను ఎట్లా అంటే, ఈ రెసిస్టెన్స్ 17,000 దగ్గర నుంచి వచ్చింది కదండి. 17,000 దగ్గర నుంచి 17,000 దగ్గర నుంచి వచ్చింది.
అంటే ఇక్కడ 17,000, ఇక్కడ 17,000. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఫైనల్గా సమ్వేర్ అరౌండ్ 16,800 దగ్గర ఉన్నాం అనుకున్నాం, సమ్వేర్ అరౌండ్. ఇది ఇక్కడి నుంచి ఈ సేమ్ 17,000 లెవెల్ క్రాస్ చేసి వెళ్ళిపోతే ఇది రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి తగ్గింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ దీని ఇది పోతుంది, ఇట్ లూజెస్ ఇట్స్ మొమెంటమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఢీలా అయిపోతుంది, ఇక్కడ సెల్లింగ్ వచ్చేస్తుంది. ఇవాళ కూడా చూడండి 16,900 ఆ రేంజ్కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ కిందకు వచ్చేసింది, వెళ్ళటానికి దగ్గరికి వెళ్ళింది. సో దిస్ ఆఫర్స్ యాజ్ ఎ స్టిఫ్ రెసిస్టెన్స్. 17,000 రేంజ్ అనేది స్టిఫ్ రెసిస్టెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. అది క్రాస్ అయిన తర్వాత, అది క్రాస్ అయితే డిసైసివ్గా, ఏదో వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం కాదు, డిసైసివ్గా క్రాస్ అయితే బ్రేక్అవుట్ అంటాం దాన్ని. ఇట్లా డిసైసివ్గా క్రాస్ అయ్యి పైకి వెళ్తే ఇక్కడ ఎస్ అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఫ్రెష్ ఏమవుతుందంటే అక్కడ షార్ట్ కవరింగ్ కూడా వచ్చేస్తుంది, గట్టిగా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం ఫ్రెష్ బయింగ్ కూడా వస్తుంది, స్పట్ అక్కడ వస్తుంది, అక్కడ వరకు ఇబ్బంది. సో 17,000 దాటితే తప్ప ఈ మార్కెట్ నిలబడుతుందని చెప్పడానికి లేదు. అందువల్ల ఏంటంటే 17,000 దాటి డిసైసివ్గా పైకి వెళ్ళకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు పెరిగింది కానీ ఇంకెప్పుడైనా వచ్చినవి ఈ పెరుగుదలలు, రికవరీలు ఇవన్నీ కూడా వీటిని పుల్ బ్యాక్ కింద తీసుకోవాల్సిందే. ఏదో కొద్దిగా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి పడిపోతుంది. కాబట్టి ఈరోజు రికవరీ ఫైనల్ రికవరీయా లేకపోతే పుల్ బ్యాక్ ర్యాలీయా అన్నది రేపు ఎల్లుండు 2 రోజులు ఉన్నాయి. బుధవారం, ఎల్లుండు గురువారం అయితే మామూలుగా సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ డేటు. అంటే ఆ తర్వాత ఒక వారమే ఉంది, అది కూడా క్రిస్మస్ హాలిడే సెలవు రోజున వచ్చిందేమో మరి, బహుశా క్రిస్మస్ హాలిడే సెలవు రోజున వస్తే గొడవ లేదు. అలా అన్నమాట. అందువల్ల మార్కెట్కున్న పొజిషన్ ఇది. ఇప్పుడు చాలామంది మీరు ఏమైనా చెప్పట్లేదు, ఏమైనా చెప్పారా, 1000 పాయింట్లు పైనే పడింది కదండి, అంటే 10% పైనే తగ్గింది కదండి, ఇప్పుడు కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే బాగుంటుందా అంటే ఎస్ కొనుక్కోవచ్చు. కొనుక్కోవడానికి ఎప్పుడు కొనుక్కోవచ్చు, అమ్ముకోవడానికి ఎప్పుడు అమ్ముకోవచ్చు. ఇలాంటి టైంలో కూడా అమ్ముకోవడానికి షేర్లు ఉంటాయి, ఇలాంటి టైంలో కూడా కొనుక్కోవడానికి షేర్లు ఉంటాయి. బట్ అది మనకు తెలియాలి. అయితే సేఫ్ గేమ్ ఏంటంటే 10% తగ్గింది కాబట్టి నేను ఆ లెసన్స్ ఎప్పుడో బిగినర్స్లోనో లెర్నర్స్లోనో ఎందులోనో లెసన్స్లో చెప్పాను. యాక్చువల్గా పీక్ నుంచి ఎప్పుడైనా 10% తగ్గితే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది ఇండెక్స్ ఫండ్స్ లాంటివి అయితే, ఇండెక్స్ ఫండ్స్ అయితే స్టాక్ అయితే, షేర్స్ అయితే లేదు, గ్యారంటీ లేదు. షేర్స్ ఇండివిజువల్గా షేర్ టు షేర్ ప్రతి షేర్కి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, అది సెపరేట్గా చూసుకోవాలి. అదే ఇండెక్స్ యాజ్ ఎ హోల్ అనుకోండి, ఇండెక్స్ యాజ్ ఎ హోల్ అయితే 10% దాటితే ఎస్ కొనుక్కోవచ్చు. అంటే కొంత అమౌంట్ యాడ్ చేయొచ్చు, 10% తగ్గింది కాబట్టి. బట్ షేర్స్ అంటే షేర్స్ గురించి అయితే ఇండివిజువల్గా చూసుకోవాలి. ఈ పర్టికులర్ స్టాకు బై అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటుంది, పర్టికులర్ స్టాక్ ఉండదు, అట్లా అన్నమాట. అందువల్ల కొనొచ్చా అంటే కొనొచ్చు. అయితే ఏది కొనాలి అంటే కన్ఫ్యూజన్ లేకుండా కొనుక్కోవడానికైతేనేమో ఈటీఎఫ్లు పనికొస్తాయి. నిఫ్టీ 50 ఈటీఎఫ్లు, నిఫ్టీ నెక్స్ట్ 50 కంటే కూడా నిఫ్టీ 50 ఈటీఎఫ్ బెటర్గా ఉంటుంది. అది ఇంకా తగ్గితేనో ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి, ఇంకా తగ్గితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వన్ ఫైన్ డే యూ విల్ గెట్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ ఆన్ అండ్ యావరేజ్. మీకు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. నేను ఊరికే చెప్పటం లేదు, ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసే చెప్తున్నాను. మీకు 20 పర్ యానము 25 to 30% వస్తుందండి రిటర్ను. ఒకసారి ముందుగా వచ్చేయచ్చు, 25-30% సంవత్సరం తిరగకుండానే వచ్చేయచ్చు.
బట్ మార్కెట్ అంతగా బాగోకపోతే సంవత్సరం పట్టొచ్చు. 25 to 30% రిటర్న్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. కానీ ఎక్కువ కావాలి, ఇమ్మీడియట్గా కావాలి, షార్ట్ టైంలో కావాలని అనుకుంటారు చాలామంది. వాళ్ళకి ఇట్లాంటి ఫార్ములాలు నచ్చవు. మరి స్టాక్స్ వెతుక్కోవాలి, జాగ్రత్తగా స్టడీ చేసి స్టాక్స్ తీయాలి. జాగ్రత్తగా స్టడీ చేసి స్టాక్స్ తీయగలిగితే అవి ఇంకెక్కువ రావచ్చు. 20-30% కోసం సంవత్సరం వెయిట్ చేయడం ఏంటి, అంతకన్నా రావచ్చు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ ప్రాసెస్ కాదు కదా. నిఫ్టీ 50 ETF అనుకోండి, దాన్ని మనం ఏమీ ఎక్స్పెరిమెంట్ చేయక్కల, మనం స్టడీ చేయక్కల, మన దగ్గర ఏ స్కిల్ అక్కర్లేదు. యూ డోంట్ రిక్వైర్ ఎనీ స్కిల్. బహుశా బిగినర్స్ లెసన్స్, బిగినర్స్ కోర్సులో మీరు వాట్సాప్ ఇది ఉంది కదా, యాప్ ఉంది కదా, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది కదా, అందులో ఉంది కోర్సు. అందులో వాటి లెసన్స్లో ఎక్కడో చెప్పినట్టున్నాను. ఐ థింక్ బహుశా చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూసే ఉంటారు ఆ లెసన్స్. అట్లా ఏంటంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారం వెళ్తే స్టాక్ మార్కెట్లో ఎందుకు నష్టం వస్తుందండి, ఎందుకు నష్టపోతాం? ఇన్వెస్ట్మెంట్లో రావండి నష్టాలు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు రావు. ఎట్లా వస్తాయంటే ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది అడ్డదిడ్డంగా కొనేసి పడేస్తే, లేదా కొంతమంది ఉంటారు 1-2 షేర్ల మీద ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తారు. వస్తే బాగా వచ్చేస్తాయి, లేకపోతే పోతాయి. పెద్ద అమౌంట్ అట్లా కాదు, స్టాగర్డ్గా ఉండాలి. ఒక 10 to 15 స్టాక్స్ మినిమం ఉండాలి. అంటే 20 మించకూడదు, అది కూడా నాట్ ఏ గుడ్ ఐడియా. పోర్ట్ఫోలియో సైజ్ 20 మించితే మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. యాక్టివ్గా చూడగలిగితే టైం ఉన్న వాళ్ళకైతే, రిటైర్డ్ పీపుల్, లేకపోతే ఎక్కువ ఫుల్ టైం, నాకు బోల్డ్ టైం ఉంది నా దగ్గర అనుకునే వాళ్ళకి పర్వాలేదు. అదర్వైజ్ 15 ఐడియల్ నెంబరు. ఆ 15 స్టాక్స్ తోటి వన్ కెన్ మానిటర్. ఎప్పుడన్నా ఏదైనా అయితే తీసేయటం, ఇంకోటి యాడ్ చేయటం, ప్లస్ ఆర్ మైనస్, పెద్ద డిఫరెన్స్ రాకూడదు. అట్లా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే పేషెన్స్, వెయిట్ చేయాలి. ఒక్కోసారి ఎంత వెయిట్ చేసినా కొన్ని పోవచ్చు, పోగా ఉన్నవి ఉంటాయి, కానీ ఉన్నవి బాగా పెరుగుతాయి. ఇది విషయం, సబ్జెక్టు. అది స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. డబ్బులు ఫైనల్గా లాభాలే వస్తాయి, మంచి రిటర్న్సే వస్తాయి. అట్లీస్ట్ 20% రేంజ్లో రావాలి ప్రయాణం. 20% రేంజ్లో ప్రయాణం రాకపోతే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ అస్ అని అనుకోవాలి. ఆన్ అండ్ యావరేజ్ ప్రతి సంవత్సరం రావాలని, ఒక్కో సంవత్సరం 100% రావచ్చు. ఈ సంవత్సరం 100% వచ్చింది కదా. 2021 కరోనా తర్వాత 100% వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం వస్తుందా, రాదు. ఆన్ అండ్ యావరేజ్ 20% తీసుకోండి, అట్లా రావాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 5 years చూడండి. 20% అండ్ అబవ్ వస్తే ఓకే, మీకు పోర్ట్ఫోలియో ఓకే. తర్వాత మీ పోర్ట్ఫోలియో మీరు ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతున్నారని అర్థం. అలా రాకపోతే బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. చక్కగా డబ్బులు తీసుకెళ్ళి ఎందుకు వచ్చిన చాకరీ, ఎందుకు వచ్చిన యాతన, తలకాయ నొప్పి అనుకుని మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఇచ్చేయండి. 20% కాకపోయినా 10 to 12%, ఒక్కోసారి 15% కూడా రావచ్చు, వాళ్ళు ఇస్తారు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. అంతేగాని పర్టికులర్ ఇయర్, 1 year 2 yearsలో ఏమి రిజల్ట్ ఉండదండి. ఒకసారి 1 year 2 yearsలో బాగా రావచ్చు, ఒకసారి నెగిటివ్ రిజల్ట్ కూడా రావచ్చు, లాస్ కూడా రావచ్చు. అదే 5 years పీరియడ్ సైకిల్ తీసుకున్నట్లయితే 5 years సైకిల్లో ఖచ్చితంగా యూ విల్ బి మేకింగ్ మనీ. స్టాక్ మార్కెట్కి ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్కి ఒక సైకిల్ 5 years అండి. అలా కాకుండా మల్టిపుల్స్ ఆఫ్ 5s చేసేవాళ్ళు 5, 10, 15, 20 years అలా నంబర్ ఆఫ్ ఇయర్స్ అలా చేసుకుంటూ పోతూ ఉండే వాళ్ళకైతే సముద్రం కుప్పల్లాగా వన్ ఫైన్ డే బోల్డ్ డబ్బులు కనపడతాయి. స్టాకుల్లో అప్పుడు అంత పెట్టాను అంత ఉంది. అవి ఎట్లా ఉంటాయంటే మీ ఎప్పుడైనా డబ్బులు కావాల్సి ఉంటే అందులోంచి కొంచెం తీసి అమ్మేస్తే చాలు బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇంకా ఉంటాయి బోల్డ్. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10, 15, 20 years అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలుసు అండ్ బోల్డ్ డబ్బులు వస్తాయి. ఎందుకని అంతకాలం ఉన్నప్పుడు గ్యారంటీగా కొన్ని స్టాక్స్ బాగా పెరిగిపోతాయి, అపరిమితంగా పెరిగిపోతాయి. అది విషయం. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్ లైస్ ఇన్ పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్.
సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అక్కడికి ఇది దాటి డిసైసివ్గా వెళ్ళనంత వరకు మార్కెట్లో కొంచెం ఇక్కడెక్కడ ఉంటుంది. మరి ఇన్వెస్ట్ చేయాలా అక్కర్లేదా అంటే చూసుకోవాలి. కొనుక్కోమంటారా ఏదైనా అంటారు కదా, మరి నేనేం చెప్పేది. అయినా కానీ ఎక్కువ మంది సార్ ఇప్పుడు ఏమైనా 10% పైన తగ్గింది కదా, ఏమైనా షేర్ చెప్పండి, ఏదైనా ఒకటి చెప్పండి, 2 చెప్పండి అంటున్నారు. ఈ మెసేజ్లు కూడా వస్తున్నాయి ఈ మధ్యన. అందుకని నేను ఒకే ఒక షేర్ని సెలెక్ట్ చేశాను. ఈ షేర్ చాలా మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చకపోయినా నేను చేసిన సెలక్షన్ ఏంటంటే ఈ స్టాకు లార్జ్ క్యాప్ది, చాలా పాపులరే, హెచ్డిఎఫ్సి బ్యాంకు. అఫ్కోర్స్ ఇది 200 days మూవింగ్ యావరేజ్కి దిగువన ఉంది. 200 days మూవింగ్ యావరేజ్కి దిగువన ఉంటే జనరల్గా బేరిష్ అని చెప్పాలి. మరి బేరిష్ అయిపోయిన షేర్ని ఎందుకు చెప్తున్నారండి అంటే కంపెనీ మంచిది కదా, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ కదా, ఇక్కడి నుంచి ఎంత తగ్గినా ఏం పర్వాలేదు, కొనుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. 1400 దీని ఇన్వెస్ట్మెంట్ రేంజ్ 1410, 1390 ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్రేడింగ్కి అయితే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ట్రేడింగ్కి ఇబ్బంది అంటే చెప్పలేం, ఇంకా తగ్గొచ్చు, కొంచెం ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు, ఇబ్బంది పెడుతుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం లేదు నేను, బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దిస్ ఈజ్ ద ఐడియల్ రేంజ్ టు ఎంట్రీ లెవెల్. అయితే టు బి ఆన్ సేఫ్ సైడ్ ఏంటంటే మీ దగ్గర 10,000 ఉందనుకోండి ఇన్వెస్టబుల్ అమౌంట్, దీని మీద 10,000 పెట్టాలని అనుకుంటున్నాను అనుకోండి, మీరు 5,000 ఒకసారి పెట్టండి, తర్వాత ఇంకొకసారి 5,000 పెట్టండి. ఇంకా తగ్గకపోతే వదిలేయండి, పోతే అంతే, 5,000 చాలు, 5,000తో సరిపెట్టుకుంది అనుకోవటం. ఇంకా తెమ్మంటదా, లేదు చాలు నేను సరిపెట్టుకుంటానంటదా, కాలమే చెబుతుంది. ఇంకా తగ్గదని ఏం లేదు కదా, అందుకని రిజర్వ్లో పెట్టుకోవాలి. ఒక 5,000 పెట్టాలి. మీరు ₹1,00,000 పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఒక 50,000 పెట్టుకొని వెయిట్ చేయండి. తర్వాత ఇంకా ఎప్పుడన్నా తగ్గితే మిగతా 50,000 పెట్టండి, లేకపోతే లేదు. అడగలేదు, అక్కడి నుంచి పైకి వెళ్తున్నది, రికవర్ అయిపోయింది, పైకి వెళ్తున్నది, తగ్గటం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ డబ్బులు ఇంకో చోట పెడతాను, అట్లా అనమాట. అయ్యో నేను 50,000 పెట్టాను అనవసరంగా, 50,000 కాదు 1,00,000 పెట్టేసి ఉండాల్సింది, 1,00,000 పెట్టేసి ఉంటే బాగుండేది, అలా ఆలోచిస్తారు కొంతమంది. అదేం కాదు, ఇదే కరెక్ట్, ఎక్కడికక్కడే. సో స్క్రిప్ట్ టు వాచ్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకంటే స్క్రిప్ట్ టు బై అని నేను చెప్పను. నేనెందుకు చెప్పాలి బై అని? మీరు వాచ్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. అయితే ఈ కొంచెం సేఫ్టీ, మార్కెట్లు పడిపోయినా ఏదో అయినా ఇది ఈవెన్ 900కో 1000కో వెళ్ళిపోయినా మళ్ళీ బ్రహ్మాండంగా పైకి వచ్చేస్తుంది. ఆ వచ్చే టైం చెప్పి రాదు, మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది అంతే. అలా వస్తూనే ఉంటుంది పైకి. ఎందుకని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్కి సపోర్ట్ వస్తుంది. సో నిన్న మొత్తం అంతా కూడా టోటల్గా ఫ్లాట్, అంటే పడిపోయిన వాటి సంఖ్య పెరిగిన వాటి సంఖ్య మీద 2 రెట్లు ఉంది. ఈరోజు రివర్స్, పెరిగిన వాటి సంఖ్య పడిపోయిన వాటి సంఖ్య కంటే 2 రెట్లు ఉంది, అందుకని ఎక్కువ ఉంది. అంటే ఒక్కసారి రివర్స్ అయిపోయింది సిచ్యువేషను. కానీ అంటే బ్రెడ్త్ ఆఫ్ ది మార్కెట్, ఓవరాల్ మార్కెట్ మాత్రం ఈరోజు రోబస్ట్గా చక్కగా రికవర్ అయింది. నిఫ్టీ వరకు తీసుకున్నట్లయితే మాత్రం అటు ఇటు డోలాయమానంగా అటు ఇటు వచ్చింది, కానీ మార్కెట్ బ్రెడ్త్ బాగానే ఉంది ఈరోజు. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే అవి కూడా రికవరీకి వచ్చాయి, బాగా కొంచెం రికవర్ అయ్యాయి. ముఖ్యంగా జపనీస్ మార్కెట్ అయితే 2% పెరిగింది. ఏ 2% పెరిగినా 28,000 దగ్గరికి వచ్చింది అనుకోండి, అది ఇప్పుడు 27,000, 30,000, 27,000, 30,000. ఇక అది సంవత్సరాల తరబడి మీరు గమనించండి, ఎప్పుడన్నా 30,000 దాటిందంటే ఇక గొప్ప గ్రేటే. మరి ఎందుకు అలా అవుతుందంటే అంతే, అది డెవలప్డ్ ఎకానమీ, అక్కడ ఉన్న స్కోప్, దానికి ఉన్న స్కోప్, వాళ్ళంతా ఏంటంటే అంతా బాగానే వెల్ టు డూ పొజిషన్లోకి వచ్చేసారు, కంఫర్ట్ జోన్లోకి వచ్చేసింది జపాను. ఆ కంఫర్ట్ జోన్లోకి వచ్చేసిన వాళ్ళు ఏంటంటే ఎంతసేపు దే థింక్ మోర్ అబౌట్ సేవింగ్.
స్టాక్ మార్కెట్లోకి వెళ్తుందా ఎక్కువ అంటే డౌటే కదా, మరి పెరగటం లేదు కదా. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కంట్రీస్, వన్ ఆఫ్ ది వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ మోర్ సాటిస్ఫైడ్ పీపుల్ దాన్ పీపుల్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. అంటే ఉన్నాయనుకోండి, కొన్ని భూటాన్ లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, టిబెట్ భూటాన్ ఉన్నట్టుంది. కొన్ని కంట్రీస్ ఉన్నాయి హ్యాపీనెస్ ఇండెక్స్లో ముందుగా ఉన్నాయి. హ్యాపీనెస్ ఇండెక్స్లో జపాన్ ఒకటి. మరి జపాన్ కంటే బాగా డెవలప్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి కదా. యూరోప్లో ఉన్నాయి, అమెరికా ఉంది. కానీ ఆ లైఫ్ స్టైలు వాళ్ళ పద్ధతితో పోలిస్తే జపనీస్ లైఫ్ స్టైలు బెటర్గా ఉంటుంది. సూపర్గా చక్కగా ఉంటారు. బట్ అందువలన ఏంటంటే జపాను స్టాక్ మార్కెట్లు అంతే, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంతే, అక్కడే ఉంది అది. తర్వాత అమెరికన్ మార్కెట్ మాత్రం నిన్న కొంచెం గట్టిగా 1.2%, 1.3% తగ్గింది. బహుశా ఈరోజు రికవర్ అవుతుందేమో మన అందరినీ చూసి. నిన్న మన అందరినీ చూసి అమెరికన్ మార్కెట్ పడినట్టుంది. ఈరోజు మన అందరినీ చూసి ఈ యూరోపియన్ మార్కెట్లు గ్రీన్లోకి వచ్చాయి, ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లోకి వచ్చాయి, ఇండియా ఎలాగో గ్రీన్లోనే వచ్చింది. వీటన్నిటిని చూసి ఈరోజు అమెరికన్ మార్కెట్ గ్రీన్లోకి వస్తుందనే అనుకోవాలి. ఈరోజు గ్రీన్లోకి రాకపోతే మాత్రం ఆలోచించాల్సిన విషయం, చాలా సీరియస్గా. అది విషయం. మార్కెట్ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది ఈరోజు. ఒక్కోసారి పుల్ బ్యాక్ ర్యాలీ ఒక్క రోజుతోనే సరిపెట్టుకుంటుంది, ఒక్కోసారి పుల్ బ్యాక్ ర్యాలీ 2 రోజులు వస్తుంది, 2-3 రోజులు కొద్దిగా. అంత మాత్రానికి మార్కెట్ పెరిగిపోతుందని అనుకోవడానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఇంత పడిన తర్వాత ఇట్లా కన్సిస్టెంట్గా పడుతూ వచ్చిన మార్కెట్ వెంటనే రికవర్ అయిపోయి గబగబా పైకి వెళ్ళిపోతుందని అనుకోవటానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఎందుకంటే బాగా దెబ్బలు తిన్నాడు అనుకోండి, ఎవరైనా వ్యక్తి బాగా గాయాలయ్యాయి అనుకోండి, మల్టిపుల్ ఇంజరీస్ బాడీకి, మల్టిపుల్ ఇంజరీస్ అయిన తర్వాత హాస్పిటలైజరు కట్లు కట్టి, ఆ కట్లు కట్టి, ఈ కట్లు కట్టి కడతాం. కట్టించుకున్న వ్యక్తి గబగబా లేచి పరిగెట్టలేడు కదా. హీ టేక్స్ టైమ్ టు స్టాండ్ అప్ అండ్ వాక్. ఎందుకంటే మల్టిపుల్ ఇంజరీస్, బాగా దెబ్బతిన్నాడు. బాగా దెబ్బతిన్నప్పుడు ఏమిటి, న్యాచురల్ టేక్స్ టైం. మార్కెట్ కూడా అంతే. దట్స్ ఆల్ అబౌట్ మార్కెట్. రేపు ఎల్లుండు క్రుషియల్ తెలుస్తుంది. 17,000 డిసైసివ్గా దాటి పైకి వెళ్తే దెన్ ఇట్స్ ఓకే, అదర్వైజ్ కొంచెం ఇబ్బంది. వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అంటే, బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా ఎక్కువ వీక్గా ఉంది. జోక్ ఏంటంటే నిఫ్టీ 150-160 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 170-180 పాయింట్లే పెరిగింది. నిఫ్టీ ఏమో 17,000 రేంజ్, బ్యాంక్ నిఫ్టీ 34-35,000 రేంజ్. అంటే డబుల్. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ డబుల్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అది ఎంత పెరిగిందో ఇది అంతే పెరిగింది. అంటే నిఫ్టీ పెరిగినంతగా బాగా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. ఎందుకని, అక్కడ ఇంకా వీక్నెస్ ఇంకా ఉందన్నమాట. బట్ ఎప్పుడో రికవరీ మొదలవుతుంది అనుకోండి, రికవరీ మొదలైనప్పుడు మాత్రం కొట్టేస్తుంది, ఫటాఫట్ వచ్చేస్తుంది పైకి. జాగ్రత్తగా ఉండాలి. బాగా తగ్గింది, బాగా పెరుగుతుంది కదా, అది ఎప్పుడు అనేది దట్స్ ప్రశ్నార్థకమా. లెట్ us see. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.